ఒక కుర్రాడు తనకు దొరికిన బంగారాన్ని మాకు చూపించాడు. ఈ తుఫాన్కి అయితే మటుకు ఈ మోందా తుఫాన్కి దగ్గర దగ్గర ఒక 800 గంపలు పోయినాయి. నువ్వు చూసావు అది అసలు నుయ్యి ఎవరన్నా అలా కనబడుతుంది అసలే ఆ లోపల ఉండేదంట 5 కిలోమీటర్ల అవతల ఊరు ఉండేదంట. హలో ఆల్, నా పేరు మహేష్. ప్రజెంట్ కాకినాడలో మోంతా తుఫాను వల్ల ఉప్పాడలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూపించడానికి నేను మా బ్రదర్ వెళ్ళాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ మన ఉప్పాడ పరిస్థితి ఇది. అందరూ తుఫానుకు భయపడుతుంటే ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫన్నీగా ఉంది. ఆ ఎదురైతే ఇంకా దారుణంగా ఉంది. యాక్చువల్లీ ఫోటోషూట్ లాగా ఉంది. ఇక్కడ అయితే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ ఎదురకు కూడా వెళ్ళి చూసొద్దాం. కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు. అక్కడ జనం చాలా మంది ఉన్నారు. ఈ లేకపోతే చూడొచ్చు మన ఉప్పాడ బీచ్. ప్రజెంట్ పోలీసులు అందరూ బందోబస్తు చాలా గట్టిగా ఉంది. ఏం లేదే వస్తారంట. ఇదంతా ఒక వ్యూ పాయింట్ లో ఉంది ప్రజెంట్ అయితే ఉప్పాడలో. కింద చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ ఏదో పార్టీల పరంగా డిస్కషన్ జరుగుతుంది. మనకెందుకు మనం వచ్చిన పని చేసుకుని పోదాం. మీడియా అని అడుగుతున్నారు మనల్ని. మీడియా అంటున్నారు. టీవీ9 టీవీ5 ఇద్దరం కలిపి వచ్చాయని చెప్పాలి. ఎదరా ఇదంతా మొత్తం పడిపోయింది. మొత్తం అక్కడ బిల్డింగ్లు పడిపోయినట్టున్నాయి. కొట్టుకుపోయింది అబ్బా అదంతా. వెళ్ళి చూసొద్దా దా. అక్కడ కుర్రోడు ఎవరు ఉన్నారు చూసా? అవునవును దా. వాటర్లో ఏం చేస్తున్నాడు? జగీతగాళ్ళకి అమ్మ ముగుళ్ళో ఉన్నాడు. వచ్చేస్తున్నాడు. వలేస్తున్నాడు రాడు. ఆ లోపల ఇంకొకటి ఉంటుంది. చాలా చూడు, కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ చాలా లాంగ్ లో ఉన్నారు. వలేస్తున్నారు అక్కడ. అన్నయ్యని గుర్తుపెట్టారా? నేల టికెట్ ఇవన్నీ సినిమాల్లో ఉండే అన్నయ్య రవిచంద్రతో పాటు యాక్ట్ చేశారు. అన్న నువ్వు తెలియని వాళ్ళు ఉండరన్నా ఉప్పాడలో. ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్. ఉప్పాడ మొత్తం అంతా కొట్టుకుపోతుంది. ఆల్మోస్ట్ ఊర్లోకి వచ్చేసింది మొత్తం. ఇక్కడ చూడొచ్చు మనకి ఉప్పాడలో గుడి కూడా ఉంది. గుడి అయితే పూజలు అన్ని మామూలుగానే జరుగుతున్నాయి. కానీ ఈ తుఫాను తాకిటి ఎక్కువ అయితే గనక గుడి కూడా కొట్టుకుపోవచ్చు మొత్తం. చూడొచ్చు ఇక్కడ మనుషులందరూ అదే చెప్తున్నారు. కనబడుతూ ఉండొచ్చు. ఇది ఎన్నో ఏళ్ల నాటి గుడి అంటే. ఇప్పుడున్న ఈ వరద ఉధృతికి మొత్తం ఇదంతా కొట్టుకుపోవడం మీరు చూడొచ్చు. ఇది కూడా ఎక్కడ ఏమో ఎఫెక్ట్ అవుద్దా అని భయపడుతున్నారు గ్రామస్తులు ఇక్కడైతే. ఈ గుడి గురించి గోవింద అప్పయ్యమ్మ గారి మాటల్లో, ఇది 300 సంవత్సరాల బట్టి నుంచి ఈ చరిత్ర ఉందండి. ఈ గుడి కట్టి అయితే మటుకు ఒక 60 ఏళ్ళు అవుతుందండి. ప్రజెంట్ అంటే ఇదిగోండి ఇక్కడ వరకు దగ్గరకు వచ్చేసింది సముద్రం. ఇంకొక తుఫాన్ వస్తే కనుక గుడి పడిపోయే పరిస్థితులు ఉన్నాయండి. ఇంకొక తుఫాన్ వస్తే గుడి పక్కన పడిపోతుందండి. ఆల్రెడీ మొన్న అయితే అక్కడ వరకు ఉండేదండి. లాస్ట్ టైం అయితే అక్కడ వరకు ఉండేది. ఈ ముందా తుఫాన్కి ఇంకెలా వస్తుందండి ఫ్రంట్కి. ఇంకో తుఫాన్ వస్తే గుడి పడిపోద్దండి. పడిపోయానండి. తర్వాత కట్టిన 3వ టెంపుల్ అండి ఇది. లాస్ట్ టైం అయితే మా ఊరైతే 10 కిలోమీటర్ల లోపల వరకు ఉందండి. ప్రతి తుఫాన్కి అలాగ కొంచెం 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 పోవడం ఇలా మొత్తానికి ఇంకే ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఉప్పాడండి. ఇది ఉప్పాడండి. ప్రజెంట్ ఇక్కడ అంట బంగారం దొరుకుతుందంట. మన ఉప్పాడ మన ఊరు లోపల ఇది. వీళ్ళందరూ బంగారమే దొరుకుతుందని వాయిస్ యాక్చువల్లీ చూడొచ్చు. ఇందాక మీరు వీడియోలో కూడా చూడొచ్చు బంగారం అయితే ఎంత దొరికిందో. ఇక్కడంతా అదే మొత్తం. యాక్చువల్లీ మేము కొట్టుకుపోయిందని చూడడానికి వచ్చాము, కానీ మాకు ఇవన్నీ తగులుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక 4-5 తుఫాన్లు వస్తాయండి మా ఉప్పాడలో. వచ్చిన ప్రతి తుఫాన్కి ఏంటంటే కొన్ని రాకాశాలని ఉంటాయి కదా. అది గత పూర్వం మా ఇల్లు ఒక 10 కిలోమీటర్ల లోపల వరకు ఉండే అన్నాను కదా. ఆ ఇల్లుకి సంబంధించి అక్కడ బంగారాలు ఇవేవి అని ఉండిపోతాయి కదా, మనం పడిపోయినాయి. కానీ తర్వాత కంసాల్లో ఒకళ్ళు ఉండేవారట. అప్పుడు కంసాలలో ఎక్కువ మంది ఉండేవారట.
పిఠాపురం రాజు గారికి నగలవి తయారు చేసే వ్యాపారం అంతా ఇక్కడే. వీళ్ళు నగలవి తయారు చేసినప్పుడు చిన్న చిన్న రజనలు అవి పడిపోతాయి కదా, చిన్న బంగారం ముక్కలు, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ రాజుగారికి పట్టుకెళ్ళేవారు అనమాట. అలాగా నగలు ఎవరు చేయించుకోవాలనుకున్నా ఆ లోపల ఉన్న పాత ఉప్పాడు అనమాట, ఉప్పువాడ. ఒకప్పుడు ఉప్పు పండించేవారు ఆ లోపల 5 కిలోమీటర్ల దగ్గరకు ఉంది. అలా క్రమేపీ ప్రతి తుఫాన్కి కొట్టుకుపోవడం వల్ల ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు వచ్చింది. జరిగే సిచ్యువేషన్ అంతా అదేనండి. ఈ తుఫాన్లకే వస్తాయండి, ఓన్లీ ఈ తుఫాన్లకే మీకు బయటకు వస్తాయి అనమాట. ఈ బ్లాక్ శాండ్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ శాండ్లోనే దొరుకుతుంది అది మళ్ళీ బంగారం. ఎందుకంటే వేరే శాండ్లో ఉన్నా కానీ బంగారం కనిపించదు. ఈ తుఫాన్లకు వస్తుంది కాబట్టి ఈ టైంలోనే దొరుకుతుంది. మళ్ళీ తుఫాన్ వెళ్ళిపోయిన 2 రోజులకు కూడా మళ్ళీ ఇక్కడ అసలు ఏ బంగారం దొరకదు, ఎవరు రారు కూడా. ఈ టైంలోనే ఖాళీగా ఉంటారు కాబట్టి ఇండ్ల దగ్గర కూడా వచ్చి సరదాగా పార్టిసిపేట్ చేస్తారు. దొరికిన వాళ్ళకి అదృష్టం, దొరకలేని వాళ్ళకి లేదు. ఇదిగోండి ఈ చివరి నుంచి చివరి వరకు కూడా మొత్తం అంతా బంగారం ఏరి వాళ్ళు. లేడీస్ అయితే ఇప్పుడే వచ్చారు, జెంట్స్ ఇప్పుడు దాకా ఏరారు. మొత్తం జనం అంతా వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు మీరు. మొత్తం అంతా ఏరేసారు. ఉదయాన్నే వస్తే ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఏరారు. అయ్యే ఇవాళ పర్మిషన్ ఇచ్చారండి. నేను పంపలేదు ఎవరినైనా. వాళ్ళైతే చూసాం, పోలీసులు కూడా ఏమనలేదు, జాగ్రత్తగా లోపలికి వస్తుంది. అక్కడ మేము చూస్తే చాలా దారుణంగా ఉందేమో అనుకున్నాం, కానీ బయట కూడా ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ రావడం, మా ఉప్పాడు శక్తి బయట తరడం కూడా మాకు ఆనందమే. ఈ తుఫాన్కి అయితే మటుకు, ఈ ముంద తుఫాన్కి దగ్గర ఒక 800 కంపలు పోయినాయి. 800 ఇల్లు పోయినాయి. సాహసం ఇది. బంగారం వేట అయితే దారిన కొనసాగుతానే ఉంది. ఆ నుయ్యి చూసావు, అది అసలే నుయ్యి ఎవరిదన్నా అలా కనబడుతుంది. అసలే మనం పై పట్టే చూస్తాం జనరల్గా, నుయ్యిలో మొత్తం కొట్టుకుపోయి పాట అలా మిగిలిపోయింది. అది ఓకే, ఇక్కడ చెట్లు చూడండి. ఇక్కడ చెట్లు మొత్తం వేర్లతో పాటు లేసిపోయినాయి. మొత్తం ఘోరంగా వేర్లతో లేసిపోవడం కాదు, డైరెక్ట్ మట్టే కొట్టుకుపోయింది మొత్తం. ఇదంతా లేదు ఇక్కడ మొత్తం. ఆల్మోస్ట్ ఇక్కడ 15 బిల్డింగ్లు కొట్టుకుపోయినాయి అంట. మీరు ఎప్పుడు చూడండి, నుయ్యిని మాత్రం ఇందులో చూడొచ్చు. యాక్చువల్లీ నేను ఇది చూసి ఏదో అనుకున్నాను, ఇక్కడ ఊరు ప్రజలు ఏం చెప్పారంటే ఇది నుయ్యి అని చెప్పారు. ఇది 2-3 years నుంచి అయితే యూజ్ చేయట్లేదంట. అంతకు ముందు నుంచి అయితే ఇదే వీళ్ళ బావి. మీకు ఆ పైన చూస్తే అర్థం అవ్వచ్చు ఇది నుయ్యి అని. ఓకే చూడండి బిల్డింగ్లు ఎలా పడిపోయినాయో. ఫోటోషూట్ జరుగుతుంది యూట్యూబ్. తీసేనా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ రోడ్డు ఉండేదా? యాక్చువల్లీ ఇదంతా రోడ్డు అంట. ఉప్పాడ ఊర్లో రోడ్డు ఇది. దాని పరిస్థితి చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది. ఇంకా లోపలికి ఉంది, కట్ చేసేస్తాం లేదు. కానీ మనకి సముద్రం వల్ల కనిపించట్లేదు. ఇంకా సేపు ఆగితే ఇది మొత్తం అంతా ఇదంతా ముంచేస్తుంది అని చెప్తున్నారు. బొమ్మను తీసుకుని వెళ్ళిపోండి అంటున్నారు వీడియో. అసలు ఉప్పాడలా ఉందా? ఇళ్ళన్నీ చూడు మొత్తం పోయారా? ఇదంతా చూసావు, మొత్తం కొట్టుకుపోయి ఇళ్ళన్నీ చూసా. ఇదంతా రోడ్డు అండి, రోడ్డు పరిస్థితి ఇది ఉప్పాడకి. ఘోరది ఘోరం. న్యూస్ లో ఏం కవర్ చేయట్లేదు. తుఫాన్ అని రోడ్డు చూస్తున్నారు తప్ప కొట్టుకుపోయిన ఇల్లు మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ప్రజెంట్ అయితే వరద పెరిగిపోతుంది, చెప్తున్నారు. దాని లెవెల్ పెరుగుతున్నాడు. పోదాం, మనకి ఈత కూడా రాదు అక్కడ. వెళ్ళామంటే అయిపోయామే. యాక్చువల్లీ ఇందాక చెప్తున్నా అన్న ఏం చెప్పాడంటే, మనకైతే ప్రజెంట్ ఏం కనిపించట్లేదు. ఆ లోపల ఉండేదంట, 5 కిలోమీటర్ల అవతల ఊరు ఉండేదంట. ఫ్యూ డేస్ బ్యాక్ ఇక్కడ రోడ్డు ఉండేది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.